అదేదో బాంబును చూసినట్టు చూస్తున్నారు. నువ్వు ఆ బాంబు కంటే డేంజర్ కదా. ఫోన్లో మాట్లాడినప్పుడు మీ ఒక్కరికే నా మీద కోపం ఉందేమో అనుకున్నాను. ఇక్కడికొచ్చాకే తెలిసింది ఇంటిల్లిపాది నన్ను శత్రువులా చూస్తున్నారని. అయినా మీకు శుభవార్త చెప్పాలని వచ్చాను. వచ్చావా? ఇక్కడికే వచ్చావా? తనకి తోడుగా ఉండాల్సిన వాడు అనాథలా ఓ అనాథ శరణాలయంలో ఉన్నాడు. ఎలాగైనా అతన్ని ఇంటికి తీసుకురావాలని ఇక్కడదాకా వచ్చానంటీ. అభినందన్ అచ్చం దేవాలా ఉన్నాడు. దేవాలేని ఈ ఇంటికి అభిని తీసుకొస్తే మళ్ళీ ఇంట్లో అందరూ ఆనందంగా ఉంటారు. వాహ్, ఏం నటిస్తున్నావే. నువ్వు ఈ ఇంటి ఆనందం గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు చెప్పినట్టుగా ఉంది. అభి నీకు తెలుసంటే అతన్ని ఇంటికి దూరం చేసే ప్రయత్నం మొదలెట్టే ఉంటావు. ఓ నీలమ్మ, చెప్పిన మాటలు చాలుగాని జరిగే పనేదో చెప్పు. ఏంటి చెప్పురాంటీ? నువ్వు అలాగే మాట్లాడుతున్నావు. ఈ ఇంటిపై ఇంతకు ముందున్న కోపంతో రాలేదు, ప్రేమతో వచ్చాను. మీరంతా ఎలా ఉన్నారో చూడ్డానికి మాత్రమే వచ్చాను. నాకంటూ ఎవరూ లేని ప్రపంచంలో కొన్ని వేల మంది అనాథలకి అమ్మనయ్యాను. వాళ్ల ప్రేమతో ఇప్పుడు నా జీవితం చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ చూసిన అభిని మీ దగ్గరికి తీసుకొస్తే మీరు సంతోషంగా ఉంటారన్న ఒకే ఒక్క కారణంతో వచ్చాను. వచ్చి రాగానే బాగున్నావా నీలాంబరి అని అడుగుతారనుకున్నాను. కాని ఈ కుటుంబానికి మళ్ళీ కీడు తలపెట్టేందుకొచ్చానని మీ అందరి చూపుల్లో అర్థమైందాంటీ. నేను మంచిగా మారానని మాటల్లో చెప్తే మీరు నమ్మరు. అందుకే ఈ ఇంటికి అభిని తీసుకొస్తాను. అప్పుడైనా నమ్ముతారా ఆంటీ? అభిలో విషాన్ని నింపింది ఎవరా అని అనుకున్నా. ఆ విషపురుగు నువ్వేనని నీ మాటలు వింటుంటేనే అర్థమైతుంది. నువ్వు నటిస్తున్నావని నాకు తెలుసు. నటనంటే ఏంటో నేను నీకు చూపిస్తా. నీలాంబరి గారు, అభిని మీరు ఇంటికి తీసుకొస్తారా? మిమ్మల్ని నమ్మొచ్చంటారా? నమ్ము నమ్ము, అది నాకంటే కంత్రీదే. నమ్మచ్చు. తప్పకుండా అభిని తీసుకొస్తాను. నిజంగానా? అభిని ఇంటికి తీసుకొస్తే సౌందర్య, పొగడొద్దు. అందుకునే అర్హతలు అందరికీ ఉండవు. కొంతమంది దగ్గర మాట్లాడినప్పుడే మంచి జరుగుతుంది. అవును సౌందర్య, ఆంటీ చెప్పేది అక్షరాలా నిజం. నీలాంబరి, నువ్వు మారవా? నువ్వు మారేదానివే అయితే నీల్తో జీవితాంతం కలిసుండేదానివి. అక్కడే తెలిసిపోయింది నువ్వు మారలేదు అని.
నీల్ని నేను దూరం పెట్టలేదాంటీ, తనే నన్ను దూరం పెట్టాడు. నేనెంత చెప్పినా ఈ విషయం ఎవ్వరికీ అర్థం కాదు. నేను మారానని మీ నోటితోనే త్వరలో అనిపిస్తాను. నేనేంటో చూపిస్తాను. ఏంటి భవానీ ఆంటీ, ఏం మాట్లాడడం లేదు? ఎవరు? మనవరాలా? బాగుంది, అందంగా ఉంది. నీలాగే పెంచుతున్నావా లేక అఖిలాండేశ్వరి ఆంటీ నీడలో పెరుగుతుందా? నీ పక్కనే ఉందంటే నీలానే పెరుగుతుందన్నమాట. చూడమ్మా, అఖిల ఆంటీతోనే ఉండు, అన్ని మంచి లక్షణాలే వస్తాయి. చాలే నీలమ్మా నీ సుమతి శతకాలు. ఇంట్లో అందరూ అఖిలక్క మాటే కదా వినేది. వచ్చావు, నిప్పులా ఉప్పులా ఉరిమావు కదా, ఇక దయచేయి. ఇంతకాలానికొస్తే రూంలో కూర్చోబెట్టుకొని కుశల ప్రశ్నలు వేస్తావనుకుంటే గుమ్మం దారి చూపిస్తూ వెళ్ళిపోంటావా? ఏంటి చీపురా ఆంటీ? ఈ చీపురు నీ వీపుపై తిరగేయక ముందే తిరిగి వెళ్ళిపో. అంతే కదక్కా? నీలాంబరి, నువ్వు ఏమీ చెయ్యకపోతే పెద్ద సాయం చేసినట్టు. అభి, ఈ ఇంటి పౌరుషం, ఈ ఇంటి రక్తం ఇప్పుడు ఎలా ఉన్నా ఎప్పటికైనా ఈ ఇంటికే చేరతాడు. కానీ ఈలోపు నీ వల్ల తనకేదైనా జరిగిందో నీలాంబరి, నేలపై నీ ఆనవాళ్లు కూడా ఉండవు. జాగ్రత్త. ఇంతగా అంటున్నారు కాబట్టి చెప్తున్నాను వినండి. ఈ రోజు నుండి సరిగ్గా నెల రోజుల్లోపు అభిని ఈ ఇంటికి తీసుకొస్తాను. అప్పుడైనా నమ్ముతారు కదా? నాకిక్కడ స్థానం లేదని తెలిసింది. ఇప్పటికైతే వెళ్తాను. మీరు నన్ను నమ్మి నా వల్ల మంచి జరిగిందన్నప్పుడు మళ్ళీ వస్తాను. సర్లే, ఇక చెప్పింది చాలు గాని నడు. బాయ్ ఆంటీ. నడు. అఖిల, తన మాటలు నమ్మచ్చా? తన బతుకే అబద్ధంతో కూడుకున్నది. ఇక మాటలు నిజమని ఎలా నమ్ముతామండి? నమ్మొద్దు, కానీ నమ్మినట్టు నటించాలమ్మా. నిన్న నేను అభి దగ్గరికి వెళ్ళొస్తున్నప్పుడు నాకు దారిలో కలిసింది. ఆ చూపు వేరు, ఇప్పుడు ఈ ఇంట్లో చూస్తున్న చూపు వేరు. నటిస్తుందని నాకు బాగా అర్థమైంది. నమ్మించి మోసం చేయడం ఆమెకి అలవాటు. ఆమె దారిలోనే వెళ్ళి తనకి చెక్ పెట్టాలి. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు కదమ్మా. నీలమ్మా, నువ్వు నిజంగా నీలాంబరివేనా? దయ్యాలు వేదాలు వల్లించినట్టు నువ్వు నీతులు చెప్తున్నావా? దాన్ని చూసిన తర్వాత కూడా నీ నెత్తురు ఉడికిపోవడం లేదా? నిన్నీ ఇంటి నుంచి శాశ్వతంగా దూరం చేసిందది. చచ్చి కూడా అది మళ్లీ పుట్టి సాధించుకుంటుంది. ఈ ఇంటిపై హక్కుని, ఈ ఇంటి పెద్ద కొడలి స్థానాన్ని, దానికోసం నువ్వు సాయం చేస్తావా? నా నీతి నైజం ఏంటో బాగా ఎరిగిందనివి కదా చీపురాంటీ. ఇక్కడ గోడలకి చెవులే కాదు, కళ్ళు కూడా ఉంటాయి.
మనం మాట్లాడుకోవడానికి ఇది సరైన ప్లేస్ కాదు. ఇదిగో, ఈ అడ్రస్లో కలిసి ప్లాన్ చేద్దాం. మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అఖిల ఆంటీ ఆవలిస్తే పేగులు లెక్క పెడుతుంది. ఇంతకు ముందులా ఆవేశంతో కాకుండా ఆలోచనతో దెబ్బ కొట్టాలి. ఇది నేను కోడలిగా రాజు ఏలాల్సిన ఇల్లాంటి. దానివల్ల సర్వస్వం పోగొట్టుకుని జీవశ్చ వల్ల బ్రతుకుతున్నాను. అది ప్రేమ కోసం పుట్టలేదు. నా పగ ప్రతీకారాలకు మరోసారి బలవ్వడానికి పుట్టింది. నీలమ్మా, నీలో పొగరు కొంచెం కూడా తగ్గలేదు. అది ప్రాణాలతో ఉన్నంత వరకు నువ్వు నేను మారడం అనేది జరగదు చీపురా ఆంటీ. ఓసి దొంగ మొహమా, ఎంతలా నటించావే అక్క ముందు. నీ గురించి అంతా తెలిసిన నేనే నమ్మేశాను కదే. నీ రాకకి అంతరార్థం అభి అన్నమాట. అనుకున్నాను. సరే, నువ్వెళ్ళు, నేనొస్తాను. కలుద్దాం, వెళ్ళు. ఈ ఇంటికి ఏకైక వారసురాలిగా నీ మనవరాలు మిగిలాలంటే మనం గెలిచి తీరాలి. థ్యాంక్స్ ఆంటీ. ఇక్కడ కాదే మనవరాలా. ఆగు, నువ్వెళ్ళు నీలమ్మా, నేను కలుస్తాను. బాయ్ ఆంటీ. దాన్ని ఇంట బయట దెబ్బ కొట్టడానికి సరైన ఆయుధం దొరికిందే చైత్ర. ఓసే సౌందర్య, ఇంటికి అభిని తీసుకొస్తావా? నాతోనే ఛాలెంజ్ చేశావు కదూ. ఇప్పుడు మొదలైందే అసలైన ఆట. ఎట్లడైనా ఆ నీలాంబరి కుట్రను తిప్పికొట్టాలి. కొడతాను. ఏదో చేయాలి. ఏం చేయాలి? థింక్ సౌందర్య, ఆలోచించు. మనసు పెట్టి ఆలోచిస్తే మార్గం దొరుకుతుంది. నీలాంబరి, నీకు దక్కనిది నా అత్తకు దక్కిందన్న కోపంతో ఈ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన. అప్పుడు ఈ సౌందర్యం లేదు, ఇప్పుడుంది. ఈ కుటుంబాన్ని ఏదో చెయ్యాలని నువ్వు వేస్తున్న ప్రతి ఎత్తుని చిత్తు చేస్తాను. నీ నిజ స్వరూపాన్ని అన్ని ఆధారాలతో అభి ముందు పెడతా. తనేం చేస్తుందో తెలిస్తే మనం ఏం చేయాలో ప్లాన్ చేయొచ్చు. పాకిస్తాన్ ఇండియాపై పన్నిన భారీ కుట్రను ఛేదించిన అజిత్ దోవల్. పాకిస్తాన్లో నిఘా వర్గాలను ఏర్పాటు చేసి వారి కుట్రని భగ్నం చేసిన అజిత్ దోవల్. ఎస్, నీలాంబరి చేసే కుట్రని మనం పసిగట్టాలంటే మన మనిషి ఒక్కరు తన దగ్గర పనిచేసేలా చేయాలి. జస్ట్ లైక్ ఏజెంట్.
ఎవరున్నారు అలాంటి వాళ్ళు? అజిత్ దోవల్ సార్, మీ వల్ల వచ్చిన ఈ ఐడియా అద్దరిపోయింది. మీరు నియమించిన నిఘా వర్గాల ద్వారా ఎంతో మంది భారతీయుల ప్రాణాలు కాపాడినరు. టెర్రరిస్టుల ఆట కట్టించిన మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. మీ స్ఫూర్తితోనే నేను ఒకే ఒక నీలాంబరి కుట్రని ఛేదించలేనా? ఛేదిస్తాను. ఫోన్ లిఫ్ట్ చేయవే. లిఫ్ట్ చేయి. హలో హలో చంద్రిక. హా, చెప్పు సౌందర్య. చంద్రిక, నా కోసం నువ్వు ఏమైనా చేస్తానన్నావు. చెప్పావు, గుర్తుందా? అబ్బా, ఏమైంది సౌందర్య? గుర్తుందా? గుర్తుంది. ఏం చేయను చెప్పు. ఉద్యోగం చేయాలి. ఏమంటున్నావు సౌందర్య? అవును, నీలాంబరి అనే ఒక రాక్షసి 25 ఏళ్ల కిందట అభి కుటుంబాన్ని చిన్న భిన్నం చేసింది. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. ఆ సమయంలో మళ్ళీ వచ్చింది. అభికి, అఖిలాండేశ్వరి అమ్మకి నిప్పు పెడుతుంది. తను చేసే కుట్రని మనం ఆపాలి. అంటే నువ్వు తన దగ్గర ఉద్యోగం చేయాలి. జీతం కోసం కాదు, జీవితాలను నిలబెట్టడం కోసం. ఏమంటున్నావే? అవును, నువ్వు ఏ విధంగానైనా నీలాంబర్ దగ్గర ఉద్యోగంలో చేరాలి. కాకపోతే ఇలా చంద్రికలా కాదు, ఒక ముస్లిం అమ్మాయిలా వెళ్ళు. అప్పుడు ఎవ్వరికీ ఏ విధమైన అనుమానం రాదు. సరేలేవే, రేపు వెళ్తానులే. ఏయ్, రేపు కాదు, ఈరోజే, ఇప్పుడే. ఇప్పుడా? ఆ, అవును, ఇప్పుడే. ఒక మాట సూర్యకి చెప్పి చెప్పు. అలాగే నిన్న అనాథ శరణాలయానికి నీలాంబరితో పాటుగా మరో వ్యక్తి కూడా వచ్చారంట. ఏం మాట్లాడారో సూర్యని అడిగి తెలుసుకుని అర్జెంటుగా నా దగ్గరకొచ్చాయి. ఏదో నువ్వు చెప్పావు, నేను విన్నాను. కానీ చేద్దామంటే భయమేస్తుందే. జీవితంలో భయం అనేది మనిషిని చంపేస్తుంది. భయపడితే ఏమీ చేయలేవు. నేను నీతో చేయిస్తాను, నువ్వు నా దగ్గరికి రా. సరేనే, తొందరగా. నీలాంబరి, నా అత్త మంచిది కాబట్టి మోసం చేయగలిగావు. నేను నా అత్తలా ఉన్నానేమో కాని నా అత్తంత మెత్తనైతే కాదు. సమరానికి సైరన్ మోగించా. ఇంకా మొదలెడతా. గ్రాని, ఎందుకంత డల్గా ఉన్నావు? నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా చూడలేదు. అఖిల, ఎందుకలా ఉన్నావు? తుఫానొచ్చే ముందు వాతావరణ శాఖ హెచ్చరించినట్టుగా అది కావాలనే, మనకి కనిపించాలనే ఇంటికి వచ్చి వెళ్ళింది. సో వాట్? అంత ఈజీగా తీసేకండి. అది నీలాంబరి. తన గురించి మీరెందుకు ఆంటీ మనసుపాడు చేసుకుంటారు? అది 2 తలల సికండి లాంటిది ఐశ్వర్య. ఇంటికొచ్చింది, మాట్లాడింది అది కాదు. దాని ఒరిజినల్ వేరే ఉంది. దాని గుట్టు ఎలా తెలుసుకోవాలి? అది రక్తం పీల్చే జలగా.
లాగితే సాగుతుందే తప్ప వదిలిపెట్టదు. వదిలిపెడుతుందమ్మా. కోడిని పట్టుకోవాలంటే కాళ్లే పట్టుకుంటాం, కుందేలైతే చెవులు పట్టుకుంటాం. మరి అట్లాగే జలగని ఊడగొట్టాలంటే సున్నం పెడతాం. ప్రతిదానికి ఓ మార్గం ఉంటుందమ్మా.